యాక్టింగ్ నేర్పడం పులి నోట్లో తలబెట్టడం కంటే డేంజర్ అంటున్నాడు మన ఆర్పి. మరి ఇలా అనడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సీ. 1 2 3 నేను కదలి నాకునే నే రాజు మంత్రి. సార్ నా పేరు కిరాక్ ఆర్పి. అందరికి 2018 ఆర్పి న్యూ ఇయర్. అబ్బో, నాకు జీవితంలో చాలా ఇష్టమైంది డైరెక్షన్. నాకు ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. సినిమా పేరు ఎవడు చూడమన్నాడు. సరే ఏమీ లేదు, స్క్రిప్ట్ బల్ల మీద లేదు అనుకుని మీరు ఫీల్ అవ్వద్దు. రిజిస్ట్రేషన్ కోసం చాంబర్ పంపించాను. ఆల్రెడీ మా కో డైరెక్టర్ వెళ్ళాడు. ఏమైంది అట్టున్నావా? వాళ్ళు కూడా రాను అరడజన కథలు రాసుకొని 1 కిలోమీటర్ లైన్ లో నుంచున్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేసరికి కోసాలు కదిలిపోతున్నాయి. నీ కష్టానికి అంత నువ్వు కష్టపడితే నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చుంటాను రా. అంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానంటారు కదా. ఇంత ముందు ఏం చేసేవారు? పేపర్ లో పని చేశా సార్. అంత పెద్ద పేపర్ లో పనిచేసి ఎందుకు మానేశారు సార్? అల్లి మార్నింగ్ పేపర్ వేయలేక వదిలేశా. జరా చాంబరోలు మన కథ మొత్తం చదివేసినారా? చదివారు. నాకు తెలిసే చాంబరోలు ఒకే ఒక మాట ఉంటారు డాడీ. ఆర్పి గారిని తెలుగు సినిమా స్థాయిని పెంచమన్నారా? లేదు, మీ మెడిసిన్ డోసు పెంచమన్నా. ఒరే ప్రతిసారి నా మీద పంచులేస్తున్నావు, నాకు అర్థం కాదు. మిగతా రైటర్లకి నాకు తేడా ఏంద్రా? సార్ మిగతా రైటర్లు అయితే ఇది నా కథ అని ఒప్పించుకోవడానికి కష్టపడాలి సార్. అదే మీరైతే ఇది కథ అని ఒప్పించుకోవడానికి కష్టపడాలి సార్. నగరంలో ఇంత శిశువు జననం, జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎంత సెన్సేషన్ రా. ఇదేమి సెన్సేషన్ సార్? మీరు పుట్టినప్పుడు మీడియా లేదు కాబట్టి సరిపోయింది. మనం షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాలిగా. వెళ్ళాలి సార్. ఒకసారి ఆ ప్రొడ్యూసర్ పిలువు. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. హాయ్ నమస్కారం తడివేలు గారు. హీరోయిన్ పిలవండియా. ఏమండి హీరోయిన్ గారు బాగున్నారా? తనకేం కావాలో నాకు చెప్తుంది, నేను నీకు చెప్తాను. నీకేం కావాలో నాకు చెప్పు, నేను తనకు చెప్తాను. మధ్యలో దూరం అనుకో నీ పని చెప్తాను. ఏమండి మీకు తెలుగు రాదా? కుచ్ కుచ్ ఆతా హై. కుచ్ కుచ్ హోతా హై. ఇది మీ ఆవిడికి తెలిస్తే కుచ్చు కుచ్చు వదులుతా. అబ్బా బాగా దాహంగా ఉందండి, కొబ్బరి నీళ్ళు తాగాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండే హీరోయిన్ గారు కొబ్బరి నీళ్ళు కావాలంటండి. కొబ్బరి పోవడం ఆవిడ దాపించు. హీరో గారు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హీరో గారు అంటే తలకాయ పట్టుకున్నాడు. ఓడుకుంది కాబట్టి పట్టుకున్నాడు. ఎవరు ఇట్లా ప్లాన్ చేసింది ఎంట్రీ? నేనే సార్ కొత్తగా ఉంటదని. నేను మా ఇంటికి పోతా. హీరో గారు నేను ప్రొడ్యూసర్ నండి, నా పేరు తడివేలు. మరి తడిగా తడివేళ నీకు తడిసిపోతది రో. వీని సినిమాను ఓకే చేస్తే బుక్ అయిపోతావు రో. తుప్పు అయిపోతావు రో. సంచికి బొక్క అయిపోతావు రో. అరటి తొక్క అయిపోతావు రో. ఏదో వదిలేండి సార్, అలా బ్యాట్ గా చెప్పొద్దు నా గురించి. నువ్వెవరు? నేను డైరెక్టర్ సార్. నీ ముఖం ఎప్పుడన్నా అద్దాలు చూసుకున్నావురా? ఏంద్రా ఈ పీస్ మీట్ ఆయన ఎత్తాడా? ఒళ్ళు రాలిపోతాయి. నేను ఆ కుర్చీలో కూర్చోడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎందుకు ఫైల్సా? ఫైల్స్ కాదురా, ఎన్నో మైల్స్. ఓన్లీ వాకుడు 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 వాకుడు. వెనక్కి తిరుక్కోకుండా దేకుడు. ఈ సినిమా అంతా రాకుడు. హలో ఏమే, ఇంట్లో పంచదార ఆవాలు అయిపోయినాయా? ఫోన్ పెట్టే. ఏమండి హీరోయిన్ గారికి కేజీ పంచదార 100 గ్రాముల ఆవాలు కావాలంటండి. నిజంగా అది అడిగిందిరా? ఆవాల పంచదార ఇస్తారా, తాను తీసుకెళ్ళిపోమంటారా? వద్దులే, ఆవాలు పంచదార తీసుకోపో. హలో ఏమే, రాత్రి కూర ఏం చేస్తున్నావు? చేపల కూర. ఒక నిమిషం రాసుకోరా. ధనియాలు, జీలకర్ర. ఓకేనండి. దాల్చిన చెక్క మర్చిపోయారండి. ఇక్కడ కాల్చిన చెక్క ఉండదు ఒకటి. సార్ మీ మీద ఒక డైలాగ్ ఉందండి. మీరు అమ్మాయిని ప్రేమించారు సార్, అమ్మాయి మీ ప్రేమను ఒప్పుకోవట్లేదు సార్. అప్పుడు మీరు చెప్పే పతనమైన డైలాగ్ ఏంటి అంటే, గుడ్డు మీద కోడు కూర్చుంది అంటే దానికి కుర్చీ లేక కాదు పొదగడానికి, నేను నీ ఇంటి ముందు కూర్చున్నాను అంటే పని బాటాలే కాదు ప్రేమించడానికి. ఇది ఏం డైలాగ్ రా? హలో
ఎలా బామ్మద్ది ఊరు నుంచి వచ్చావా బొంత తాగాలనిపిందా ఫోన్ పెట్టే ఏమండే హీరోయిన్ గారికి మ్యాన్స్ హౌస్ కావాలంట వైట్ హౌస్ లా ఉంది మ్యాన్స్ హౌస్ దాతాదంటరా మ్యాన్స్ హౌస్ తీసుకొస్తారా హీరోయిన్ గారిని తీసుకెళ్ళిపోమా మ్యాన్స్ హౌస్ తీసుకురా ఉడకబెట్టిన పల్లీలు పైన నిమ్మకాయ పిండి కారం బాగా తట్టించండి పల్లీలకి తట్టించమంటావా అక్కడ ఉరుకు సోళ్ళే అంట ఇప్పుడు నాకు ఒక కొరియోగ్రాఫర్ ని పెట్టి నీకు ఒక సాంగ్ చేయాలను సార్ కోరియోగ్రాఫర్ ఇవ్వలేదు నేనే చేస్తా ఆర్ యు ఓకే ఆర్య ఓకే కాదు నేను ఓకే రెడీ యాక్షన్ ఎట్లనే రేటింగ్ లో పెట్టట్టున్నాయి సార్ హలో నానమ్మ చెప్పు నేను తాతకి చుట్టలు అయిపోయినాయా నువ్వు ఫోన్ పెట్టి ఏమండే హీరోయిన్ గారు చుట్టలు కావాలంటండి చుట్టలు ఒక బండి బీడీలు లైట్ సిగరెట్ ప్యాకెట్ కూడా చంపేస్తున్నాడు పట్టుకో సార్ నెక్స్ట్ సీన్ అండి మీ పక్కన దెయ్యం ఉంది అనుకొని మీరు భయపడాలి సార్ రెడీ 1 2 3 గో యాక్షన్ పక్కన అనుకోండి సార్ మీకే కొంచెం బాగా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి నేనే ఒక దెయ్యాన్ని పెట్టాను సార్ ఒక్క దెయ్యం 3-4 దెయ్యాలు కనపడ్డాయి కానీ ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్ సార్ 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు సార్ ఇది శ్మశానం కాబట్టి ఎవరిలో దెయ్యం ఉండేటువంటి ఆత్మ ఉందో ఎవరికి తెలియదు సార్ ఎవరికైతే ఆత్మ ఉందో వాళ్ళని మీరు పొడి చేయాలి సార్ ఆ ఆత్మ చచ్చిపోద్ది నాగుమ వెంటబడి వెళ్ళిపోతుంది ఆత్మ చచ్చిపోద్దా రెడీ సార్ 1 2 3 గో యాక్షన్ నాకు ఇచ్చేసి కత్తి రోజా గారు ఎలా ఉంది బాబీ ఇది బాగుంది ఎందుకంటే మామూలుగా మదర్స్ ఉంటారు అంటారు పాప పేరు చెప్పేసి జ్యూసులు బేబీ బేబీకి జ్యూస్ కావాలి బేబీకి బిర్యానీ కావాలి బేబీకి అది కావాలని తెలుసుకొని ఈ మరీ టూ మచ్ అసలు ఇంట్లో సరుకులతో సహా తాతయ్య చుట్టాలతో సహా పులి ఇన్నోసెంట్ క్యారెక్టర్ బాగుంది బాబు గారు ఎలా అనిపించింది బాగుంది ఆర్పి బాగా మెయింటైన్ చేశారు గుడ్ లెక్కలనే బానే ఉన్నారా సూపర్ అండి ఆయన కృష్ణగాడు వచ్చాడు 3600 ఇచ్చాడా ఇచ్చాడండి అప్పారాడు వచ్చి 18750 రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడండి దుర్గారావు వచ్చి 830 రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడండి మొత్తం 3 కలిపితే ఎంత నీకు చిన్న లెక్క చెప్తావు అడగండి నేను హోటల్కి వెళ్ళి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చా 4 ఇడ్లీ ఇచ్చాడు ఆయ్ 2 నీకు ఇచ్చా 2 ఈడికి ఇచ్చా ఇంకా నాది ఏముంటాయి ఏముండవయ్యా చట్నీ ఉంటది కదా ఏంటి జమీందారు గారు ఈ మధ్యన మరీ నన్ను మర్చిపోతున్నారు ఈ టచ్ మిస్ ఎన్నో నెలలైంది ఈ పై పాకెట్లో 30,000 తీసుకో నా బ్యాక్ పాకెట్లో పెట్టేయ్